మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నది. చదివిన వాక్య భాగంలో మనం ఒక శ్రేష్టమైనటువంటి మాటను చూస్తాం. అది శుభప్రదమైన నిరీక్షణ. క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షిస్తూ భక్తిలో కొనసాగుతూ ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి లోకంలో ప్రజ్వలింపజేయబడుతున్నటువంటి జ్యోతుల వలె వెలుగుతూ ప్రకాశిస్తూ ముందుకు సాగుతున్న వారి యొక్క ప్రయాణాన్ని గూర్చి, ఆత్మీయ యాత్రను గూర్చి రాయబడినటువంటి మాట. వారి ప్రయాణం, వారి యొక్క యాత్ర దేని కొరకు అనగా అది ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము అని వాక్యం తేటగా మనకు తెలియపరచబడుచున్నది. శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏ విధంగా ఉండిద్ది అని చూసినట్లయితే, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించినట్లయితే ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ కొరకు అడుగు వేయటం సాధ్యమవుతుంది. ఒకవేళ భక్తిహీనతను, ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను కలిగి ఉన్నట్లయితే ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఏమాత్రం కూడా వారికి అర్హమైనది కానిదిగా నిలిచిపోతుంది అని మనం ఇంగ్లీష్ లో చూస్తాం. భక్తిహీనతకు అన్గాడ్లీనెస్ అని, అనగా దేవుడు లేనటువంటి భక్తి. భక్తిలో ఉన్నట్లు ఉంటారు కానీ వారిలో దేవుని క్రియలు ఉండవు. దీనిని భక్తిహీనత అనే వాక్యం సెలవిస్తుంది. దేవుని లేనటువంటి భక్తి శూన్యమైనటువంటి భక్తి. దేవుని కొరకు చేసే క్రియలు భక్తి గల క్రియలు. ఒకవేళ దేవుడు లేకుండా చేసే ఆ క్రియలు భక్తి లేనటువంటి క్రియలు, భక్తిహీనమైనటువంటి క్రియలు. మరియు మనం చూస్తాం ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను గురించి వర్డ్లీ లస్ట్స్ అనగా తుచ్చమైనటువంటి అభిలాషలు కలిగినటువంటి కోరికలు, ఇచ్చలు, ఆశలు అని దాని అర్థం. లోకంలో మనకి క్షణికమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే ప్రతిదీ కూడా ఈ ఇహలోక సంబంధమైనటువంటి దురాశలు అనేటువంటి మాటకు సరిపోతుంది. కానీ శుభప్రదమైనటువంటి నిరీక్షణతో ప్రయాణాన్ని కొనసాగించేవారు వీటిని విసర్జించి ఉంటారు. ఒకవేళ వీటిని విసర్జించకుండా నేను భక్తిలో ఉన్నాను, నేను క్రీస్తు కొరకు ముందుకు సాగుతున్నాను, నేను తెల్లని వస్త్రము ధరించుకుని ఉన్నాను, బైబిల్ను చేతపట్టి ఉన్నాను, ఉపవాసం ఉంటున్నాను, ఆయన రక్త మాంసంలో పాలిభాగస్తులను అవుతున్నానని చెప్పుకున్నప్పటికీ వారి యొక్క యాత్ర శుభప్రదమైనటువంటి నిరీక్షణతో కూడినది కానే కాదు. అయితే శుభప్రదమైనటువంటి నిరీక్షణతో యాత్రను కొనసాగించాలి అంటే దానికి సరిగ్గా 3 విషయాలను ప్రభు సెలవిస్తూ ఉన్నారు. వాటిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెను. మొదటిగా స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అనగా దేవుని కొరకు చేసేటువంటి ప్రతి పనిలో, ఈ లోకంలో మనం మాట్లాడే ప్రతి మాటలో, దేవుని ఉద్దేశానుసారంగా జీవించేటువంటి ప్రతి ఒక్క సందర్భంలో జ్ఞానంగా, ఆత్మీయ జ్ఞానంతో మసులుకోవడమే స్వస్థ బుద్ధి. మనం ఇంగ్లీష్ లో చూస్తాం స్వస్థ బుద్ధి అనగా సోబర్ మైండ్, అనగా మెలకువగా, తెలివిగా, జ్ఞానయుక్తంగా ఉండేటువంటి బుద్ధి. ఈ లోకంలో జీవించడానికి మనిషికి కావాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి భాగం స్వస్థ బుద్ధి. బుద్ధి లేకపోవడం చేత అనేకులు చచ్చెదరు అని వాక్యం సెలవిస్తుంది. బుద్ధి లేకపోవడం చేతనే నశించిపోతారు అని వాక్యం సెలవిస్తుంది. కనుక బుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరియు స్వస్థ బుద్ధితో పాటు రెండవది నీతి. దేవుని కొరకు ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణలో కొనసాగుతున్న వారికి కావాల్సినటువంటి రెండవ గుణలక్షణం నీతి. నీతియుక్తమైనటువంటి బలులను, నీతియుక్తమైనటువంటి క్రియలను, నీతియుక్తమైనటువంటి భక్తిని కలిగి జీవించినట్లయితే ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణకు యోగ్యులుగా, అర్హులుగా నిలిచి ఉంటారు. లేని ఎడల వారు ఆ యొక్క యాత్రకు అనర్హులుగా మిగిలిపోతారు. క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తు రక్తంలో కడుగుబడకుండా, క్రీస్తు ఆత్మచేత నింపబడకుండా, క్రీస్తును కలిగి ఉండకుండా నేను నీతిని నెరవేరుస్తాను అంటే అది ఎంతో బుద్ధిహీనమైనటువంటి క్రియ. కానీ వాక్యం సెలవిస్తుంది నీతి అనేది కలిగి ఉంటేనే శుభప్రదమైనటువంటి నిరీక్షణలో క్రీస్తును ఎదుర్కోబోయేటువంటి ఆ యొక్క శుభ సన్నివేశానికి యోగ్యులుగా, అర్హులుగా నిలబడగలుగుతారు. తల ఎత్తుకొని ఆయనను ఎదుర్కొనగలుగుతారు. మరియు 3వ గుణ లక్షణాన్ని మనం చూస్తాం భక్తి. ఈ లోకంలో జీవించినంత కాలం ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ప్రభు యందు భక్తి కలిగి నివసించాలి. ప్రార్థన యందు, వాక్య ధ్యానమునందును, స్తుతించుట యందును, ప్రార్థించుట యందును, సహవాసంలో, కూటములలో పాల్పొందుట యందును, కూడికలలో పాల్గొనుట యందును, ఉపవసించుట యందును, సత్క్రియలు చేయట యందును, ప్రతి విషయంలో కూడా భక్తి
భక్తిని మనం ప్రదర్శించాలి. ప్రభు దృష్టికి యోగ్యమైనటువంటి భక్తిని మాత్రమే మనం ప్రదర్శించాలి తప్ప మనుషుల దృష్టికి యోగ్యమైనటువంటి వాటిని మనం అనుసరించనేకూడదు. మనుషుల దృష్టికి భక్తి కలిగిన వారుగా ప్రవర్తించినట్లయితే దేవుని దృష్టికి అది అసహ్యమైనదని వాక్యం సెలవిస్తుంది. కనుక క్రీస్తును అంగీకరించి శుభప్రదమైనటువంటి నిరీక్షణలో కొనసాగాలి. అనగా అట్టే ఆధ్యాత్మికమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క యాత్రలో ముందుకు నడవాలి అని అనుకున్నట్లయితే నిశ్చయముగా భక్తిని కలిగి ఉండాలి. క్రీస్తును గూర్చినటువంటి సువార్తను అంగీకరించిన వారుగా, ఆయన రక్తంలో కడుగబడిన వారుగా, ఆయన పేరు పెట్టబడిన వారుగా, ఆయన ఆజ్ఞానుసారంగా జీవిస్తున్న వారుగా, ఆయన ఆత్మశక్తి చేత నింపబడిన వారుగా, ఆయన ఆత్మ వరముల చేత అలంకరింపబడిన వారుగా, ఆత్మ ఫలములు ఫలించువారుగా నిలబడినట్లయితేనే ఈ భక్తి అనేటువంటి కోణంలో శుభప్రదమైనటువంటి నిరీక్షణకు యోగ్యులుగా అర్హులుగా మార్చబడతారు. ఒకవేళ స్వస్థ బుద్ధిని, నీతిని, భక్తిని విసర్జించి ఉన్నట్లయితే అది శుభప్రదమైనటువంటి నిరీక్షణ కాదు, కానీ నరకానికి వెళ్ళడానికి అశుభప్రదమైనటువంటి నిరీక్షణగా సాతాను మార్చివేస్తాడు. అట్టివారు ఎంత భక్తిలో ఉన్నట్లు వారిని వారు మోసపరుచుకున్నప్పటికీ చివరకు వారు వెళ్ళేటువంటి ప్రదేశము నరకము, పాతాళము, వేదనకరమైనటువంటి స్థలము, అగ్ని గంధకములతో కూడి ఉన్నటువంటి చీకటి స్థలము. అయితే ప్రభు కొరకు నిరీక్షించు వారు, ఆత్మయాత్రను కొనసాగిస్తున్న వారు, ఆత్మయాత్రలో నిలబడిన వారు, నిరీక్షణతో విశ్వాసంతో ముందడుగు వేస్తున్న వారి కొరకు ప్రభు ఇస్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట, మీరు శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగిన వారుగా ఉన్నారు. ఆయన అలంకరింపబడినటువంటి వరుడుగా తన జనుల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు ఆయన రానై ఉన్నప్పుడు ఆ నిరీక్షణ ఎంతో శ్రేష్టమైనది. ఆ ఆశ యొక్క నెరవేర్పు ఇవన్నీ కూడా శుభప్రదమైనదిగా దేవుడు మారుస్తున్నాడు. అందుకే ఈ ఆత్మయాత్ర, ఈ ప్రయాణము శుభప్రదమైనటువంటి ప్రయాణము. అబ్రహామును మనం చూసినట్లయితే అతడు శుభప్రదమైనటువంటి ప్రయాణంలో ముందుకు సాగాడు. తన అవసరతలు, అక్కర్లన్నీ కూడా ప్రయాణంలోనే ప్రభు తీర్చాడు, సమృద్ధిని కలుగు చేశాడు. అతని యొక్క యాత్రను జయప్రదంగా దేవుడు ముగించాడు. మరియు ఇజ్రాయేలీల యొక్క చరిత్రను చూసినట్లయితే వారి యొక్క ప్రయాణం కూడా శుభప్రదమైనటువంటి ప్రయాణముగానే ముందుకు సాగింది. ఎక్కడ కూడా వారికి కొరతలు కలిగినట్లుగా, వారు లేమికి గురైనట్లుగా లేనేలేదు. వారి ప్రతి అవసరత, అక్కర కూడా వారికి శుభప్రదమైనటువంటి నిరీక్షణతో కూడినటువంటి ప్రయాణంలో సమస్తము తీర్చబడి ఉన్నవి. వారి ప్రతి అక్కర కూడా తీర్చబడినది. అది వస్త్రమైన, దాహమైన, ఆహారమైన సకల సమృద్ధి కూడా వారికి అనుగ్రహించబడినది. ఇంకా మనం చూస్తాం, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను వారికి తగులకుండా ప్రభువే వారికి పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్ని స్తంభం గాను వారికి క్షేమాన్ని, కాపుదలను ఇచ్చి వారిని ప్రయాణంలో ముందుకు తీసుకుని వెళ్ళాడు. మనం చూసినట్లయితే చరిత్ర ఆధారంలో శుభప్రదమైనటువంటి నిరీక్షణ ప్రారంభించినటువంటి ప్రతి భక్తుల యొక్క ముగింపు ఎంతో ఆశీర్వాదకరంగా ముగిసింది. అది యోసేపు అయినా, దావీదు అయినా, బాప్తిసం ఇచ్చి యోహాను అయినా, ప్రతి వారి యొక్క ప్రయాణం శుభప్రదమైనటువంటి ప్రయాణంగా మార్చబడి వారి ముగింపు ఆశీర్వాదకరంగా మార్చబడింది. వారు స్వస్థ బుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ దేవుని ఎల్లప్పుడూ సంతోషపరుస్తూ ఉన్నారు. కనుక వారి ప్రయాణం, వారి యొక్క నిరీక్షణ శుభముగా మార్చబడినది. ప్రతి చోట ప్రతి మనిషి కోరుకునేది కూడా శుభముగా కార్యాన్ని ముగించాలని, కార్యం శుభంగా జరగాలని, సంతోషంగా జరగాలని, ప్రతి ముగింపు సంతోషంగా ముగించబడాలని ప్రతి వారు కోరుకుంటారు. అయితే ఆ యొక్క ప్రతి పని శుభంగా, శుభప్రదంగా ముగించాలి అంటే కేవలం 3 గుణలక్షణాలను ప్రభు సెలవిస్తున్నారు. ఒకటి స్వస్థ బుద్ధి, నీతియు మరియు భక్తి. వీటిని అనుసరించి ఉన్నట్లయితేనే మన యొక్క ఆత్మయాత్ర శుభప్రదముగా కొనసాగించబడుతుంది, శుభప్రదంగా ముగించబడుతుంది, దేవుని యొక్క కౌగిల్లోకి చేరుస్తుంది. అట్టివి కాక ఈ లోకంలో విసర్జించవలసిన వాటిని విసర్జించక లోక ఆశలకు, తుచ్చమైనటువంటి అభిలాషలకు వారి శరీరాన్ని, వారి దేహాన్ని, వారి యొక్క ఆలోచనలు, హృదయాన్ని, మనస్సును అప్పగించి ఉన్నట్లయితే వారు దుష్ట సంబంధమైనటువంటి బంధకాలకు, దురాశలకు అంటుకట్టబడిన వారుగా సాతాను మార్గంలో నరక పాతాళంకు చేరేంత వరకు వాడు వారిని నడిపిస్తూ ఉంటాడు. క్రైస్తవ్యంలో భక్తిహీనత ఉండకూడదు. దురాశల వెంబడి పరిగెట్టేటువంటి తుచ్చమైన అభిలాషలు ఉండనేకూడదు. కేవలం భక్తి, దేవుని యందు ఉండవలసినటువంటి భక్తి మరియు నీతి మరియు స్వస్థ బుద్ధి కలిగి ఉన్నవారుగానే నిలిచి ఉండాలి. ఇట్టి వారికి మాత్రమే శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఉంది. ఇవి లేకుండా ఎంత నిరీక్షించినా, ఎన్ని క్రిస్మస్లకి, ఎన్ని ఈస్టర్లకి, ఎన్ని న్యూ ఇయర్లకి, ఎన్ని స్పెషల్ మీటింగ్స్ కి, ఎన్ని స్పెషల్ ప్రేయర్స్ కి అటెండ్ అయినా, పాల్గొనినా వారి యాత్ర మాత్రం శుభప్రదముగా ఉండదు. సాతాను వారి యొక్క యాత్రనంతా అశుభంగా మార్చి ప్రతి పనిని అపజయానికి గురి చేస్తూ, నలిచివేస్తూ
వాడి ఆలోచనలతో, వాడి కుయుక్తులతో మనసును, హృదయాన్ని నింపివేస్తూ వాడు ఉండేటువంటి స్థానానికి వాడు తీసుకువెళ్తాడు. కనుక శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనము కలిగి ఉన్నాము. స్వస్థబుద్ధితోనూ, నీతితోనూ, భక్తితోనూ సాగిపోతూ ఆయనను చేరేంత వరకు ఈ గుణలక్షణములను గట్టిగా పట్టుకున్న వారంగా దేవుని కొరకు ప్రజ్వలింపజేయబడుతూ సాక్షులుగా జీవించడముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నిరకట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో మంచి కన్నులు మూసటి మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ మీ కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి ఇహలోక సంబంధమైనటువంటి దురాశను విసర్జించాలని, భక్తిహీనతను విసర్జించాలని మీరు సెలవిచ్చారు. మరియు అదే విధంగా స్వస్థ బుద్ధిని, నీతిని, భక్తిని కలిగి ఉన్న వారంగా ఉండాలని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డను కూడా శుభప్రదమైనటువంటి నిరీక్షణలో ముందుకు సాగువారుగా, నీ రాకడకు, రాజ్యములకు వారసులుగా, హక్కుదాలుగా మార్చబడేంత వరకు క్షేమాన్ని, కాపుదలను, సమస్త కొలువలు, కొరతలు చేసి సమృద్ధిని కలుగు చేసి, ధైర్యమును, విశ్వాసం, నిరీక్షణ కలుగు చేసి నడిపించమని, ఆత్మశక్తి చేత నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.